2000 4000 అని చెప్పిండు మరి లేవు లేవు 2000 2016 2016 వస్తున్నాయి అవన్నా వస్తానే మాకు చిన్న కాడికి వస్తానే కానీ రేవంత్ రెడ్డి రావంగానే 4000 అని చెప్పిండు కదా పెన్షన్ ఇయ్యలే నీకు వచ్చిందా అని పెద్ద ఎంత 4000 వచ్చిందా 2000 నీకు వచ్చిందా నాకు 2000 4000 లేదు 16 వస్తాయి 16 వస్తుంది 16 వస్తాయి ఏం చెప్పిండు మొదలు చెప్పిండు 4000 వస్తాయని 4000 వస్తా అని చెప్పిండు రావట్లేదు ఏమంటాడు మరి ఇప్పుడు అడుగుతలేరు ఎవరు అడుగుతలేరు నీకు వస్తుందా పెన్షన్ ఎంత వస్తుంది నీకు వస్తాను సార్ ఎంత వస్తుంది 2000 4000 ఇస్తాను అన్నాడు 4000 పోయినాయి ఆ మహిళలకు 2500 అన్నాడు అవి పోయినాయి ఏవి లేవు బియ్యం సన్న బియ్యం ఇస్తాము అంతకన్నా ఇంకా బాగా తెల్లగా పట్టి ఇచ్చిస్తాం అన్నాడు తెల్లవి లేవు అయ్యే మొదటి సంచి వస్తాయి దొడ్డియే ఇంకా బాగా మెరుగలు వస్తాయి అప్పుడన్నా జర మెరుగలు లేకుండా వచ్చేది కానీ మీరు తెల్లగా వస్తలేవు మరి ఆ మెరుగలు ఒకటి ఇస్తాండి ఆ సారు అందరూ మోసపోయారు మహిళలు మోసపోయి బస్సు చార్జీ తక్కువ అనే వరకు ఇక సంబరపడ్డారు కానీ సంబరపడిగా గదే సంబరము మీ సంబరం మీ నెత్తిన పెడతా మీ శైలి మీ నెత్తిన పెడతా వీడలా సాగుండ్రి ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తాయట సన్నయి ఇక ఇలేవి చూసుకుంటే మహిళలు ఎడుతాండ్రు ఇక ఎప్పుడు వస్తాయి మీకు రావంగానే 4000 ఇస్తా అని చెప్పిండు కానీ రావంగా పోయి ఇప్పుడు 9 నెలలకు వస్తా అండి ఇప్పుడు ఏమంటుండు మరి ఏమంటుండు వస్తా ఇప్పుడే కొత్త కుండలు ఇక వచ్చినట్టు వచ్చింది చదువుకుంటానా చదువుకొని ఒక్కసారి అవి అన్ని పిండింగులు అన్ని పెడతా మీకు సంవత్సరం అవుతా ఉన్నది కదా సంవత్సరం అవుతుంది అన్ని ఒక్కసారి ఇస్తాడట మరి అది అబద్ధమో నిజమో తెలియదు రైతు బంధు రావట్లేదు రైతు బంధు బంద్ అయినాయి రైతు బంధు బంద్ పెట్టిండ్రు బంద్ అయింది రుణమాఫీ ఉన్నారు కొందరికి రుణమాఫీ అయితేనే కొందరికి అయితే అయినోళ్ళు సంబరపడతాను కానోళ్ళు ఏడుతారు ఇవి ఇటువంటి విషయాలు జరుగుతాయి ఇక అంతకన్నా ఎక్కువ ఇక నీకెంత వచ్చిందే పెన్షన్ నాకు 6000 వస్తాయి 2000 4000 రావట్లేదు వస్తలేదు సార్ వస్తుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ కానీ చెప్తారు గయ్య బుణుపుట వాళ్ళు ఇస్తాడు ఇస్తాను 4000 3000 ఇస్తా 3000 ఇస్తలేడు ఇచ్చిండండి 2000 కేసీఆర్ 2016లో ఇస్తామన్నాడు కరెక్ట్గా ఇచ్చిండు ఆ సారు చాలా మంది ఎడతాను అన్నట్టు మేము అసలు పోయే వరకు ఆడోళ్ళు మగోళ్ళు ఎట్లా ఎందుకు బాగా ఇంత మంచిగా చేసిన సౌకర్యం చేసిన కేసీఆర్ పంపించినందుకు ఆయన మీదే చాలా మంది అభిమానం ఉన్నది ఇక వీడు వచ్చే 4000 ఇస్తానని 2 ఇస్తాను ఎప్పుడు అని లోటపేట పెదవులకు ఆశపడ్డట్టు పడతాను ఆడోళ్ళు మగోళ్ళు అంతా ఎప్పుడు ఇస్తాడో అని ఇక ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఆ ఎదురు చూసే కళ్ళే వాసిపోతానే గాని ఇయ్యడం జరుగుతలేదు చూసి ఇప్పుడు అన్ని చేసుకొచ్చిన రేవంత్ రెడ్డి మొత్తం అన్ని ఏం చేసిండు ఒక మహిళలకు మాత్రం ఏం చేసిండో ఏం చేయందో మీకే తెలవాలి ఇక మాకేం చేసి 2 తెలిసినాయి కరెంటు 1 ఇచ్చుతాం బస్ ఫ్రీ అన్నాడు 2 ఎక్కినా ఎప్పుడన్నా బస్సు మేము మాకు టికెటేనా మేము ఎక్కితే మేము ఎప్పటికి పోతాం టికెటేనా ఎట్లుంది లోపల బస్సు లోపల ఎట్లుంది అంటున్నా ఇక ఉన్నాయి ఎట్లున్నాయి సీట్లు ఉన్నాయి ఏదైనా అప్పటంతా మంచిగా లేదు ఊళ్ళో కూడా శుభ్రతం లేదు ఏది లేదు ఆయన ఉన్నప్పుడే ఎక్కడ ఏ పని కండిషన్ ఆ పని కండిషన్లు ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు అటువంటిది ఏమి లేదు అప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఊళ్ళో తిరిగేది బండి పాసిట్ ఇప్పుడు వారానికి ఒకసారి ఇక ఇట్లా జరుగుతుందండి చాలా అవసరాలు జరుగుతున్నాయి ఇక ముసలోళ్ళు అయితే కేసీఆర్ చేసిన 2000 ఇవ్వకపోతే 100 మంది చచ్చురు 1000 మంది చచ్చురు 100 మంది కాదు ఇవ్వకపోయేది ఇంటే కానీ పెద్ద మనుషులు సార్ ఇక నాటు ఉంటుంది నాకు కూడా దగ్గర పడుతున్నాయి కదా అయ్యో పాపం 2000 ఇస్తాడే 4000 ఇస్తే ఇంకా 4 రోజులు బతును అని నాటు ఉంటుంది అనుకున్నది ఇక చూసి ఆశ కొట్టేసుకున్నారు ఇక ఇయ్యడు సారు ఇయ్యడు అంత ఆశ కొట్టేసుకున్నారు ఆడోళ్ళు తెలిసిపోయింది ఆయన చరిత్ర అన్నది తెలిసిపోయింది ఆయన బండారం అనేది బయటపడ్డది అయిపోయింది ఇక సగం ముసలితానికి వచ్చాయి ఇప్పుడు 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది
ఇక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు గడవనేనాడు ఆయన ఇస్తాను అన్నది వాగ్దానం ఇచ్చేది తెలియదు. ఏమన్నా ఇస్తానే ఉంటాడట అసెంబ్లీలలో పార్లమెంట్లో ఇస్తాయే నేను ఇస్తా అని అంటాడట. అది ఇచ్చేది తెలియదు పోయేది తెలియదు. అన్ని బంద్ అయిపోయినాయి. ఉన్నది ఉంచుకునేది అన్ని. ఆ ఇండ్లు అన్నాడు ఏది ఇందిరమ్మ పథకం అన్నాడు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా తప్పనుకుంటా. ఆ ఇండ్లు ఏమో కానీ గుడిసెలు కూడా లేవు. ఆ పాత ఇండ్లు కూలిపోతే కూడా వాటికి ఇచ్చుడు కూడా లేవు. ఇక నాటోనికి ఒక 2 రూములు ఉండే, రేకులు లేచిపోయినాయి గాలికి. మళ్ళీ తెచ్చుకుందా అంటే ఇక నాకు ఆర్థిక బలం లేదు, ఈ 2000తోనే పొట్ట కడుతుంది.